10 రోజుల పాటు సుమారుగా 2000 మందికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది 2016లో. స్వామివారు కూడా సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానాన్ని స్వామివారు కొన్ని లక్షల ప్రసంగాలు చేస్తారు వేదికల మీద. కానీ అంత పెద్ద స్వామి కింద కూర్చొని పాలేకర్ గారు చెప్పింది రాసుకున్నారంటే స్వామి మదిలో మన జాతి నిర్మాణం, గోవు గొప్పతనం, మన వ్యవసాయం ముందుకు తీసుకువెళ్ళాలని ఎంత తపనుందో అర్థం చేసుకోండి. ఆ క్రమంలో పాలేకర్ గారి విధానంలో ఒక నూతన ఆవిష్కరణ, సౌభాగ్యం మోడల్ని అడిగిన మరుక్షణమే నవంబర్లో వెళ్ళి స్వామివారిని అడిగాను. స్వామి ఒక్కసారి చూడాలి, 15 సంవత్సరాలు దీని మీద పరిశోధన చేసి మాగాణులు మానవ నిర్మితాలు, ఎప్పటికీ డబ్బులు రావు, అదే 20,000, అదే గడ్డిని తగలబెడతాం, అదే దుక్కు దున్నటం, అదే వేయటం, గోవులకు కూడా గడ్డి లేకుండా చేశారు అనగానే స్వామివారు మేము వస్తున్నామని చెప్పారు. 3 గంటలు స్వామివారు ప్రతి మొక్కని తాకారు. ఇది ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర, స్వామి ఇచ్చిన సమయం చూస్తుంటే మళ్ళీ మనకి మంచి రోజులు వస్తున్నాయి అంటాకి ఇదే నిదర్శనం. ఈ ఉద్యమం ఎక్కడితో మొదలైంది, దీన్ని ఎవరు ఆపలేరు. ఎకరానికి 3 లక్షల రూపాయలు, ఒక ఎకరానికి 3 లక్షలు. 5 గంటలు మీరు పొలంలో పని చేయించే శక్తి సామర్థ్యం మీలో ఉంటే ఎకరానికి 3 లక్షలు, ఒక ఎకరం ద్వారా ఒక సంవత్సరంలో ఇది నిరూపించబడింది. మీరు మార్చిలో వస్తే పసుపు పంటలన్నీ తీస్తాము, దాంట్లో 40 రకాల పంటలు ఉన్నవి. మీ మనవళ్ళ కోసం మీరు ఇది మొదలు పెట్టాలి. అది పావు ఎకరమా, హాఫ్ ఎకరమా, ఏదైనా సరే. ఇది సుభాష్ పాలేకర్ గారి కృషి వ్యవసాయ విధానంలో అత్యంత ఆవిష్కరణ. మన భూములకి, మనకున్న వాతావరణానికి ఇది అనుకూలమైంది. మీరు మీ గ్రామాల్లో, మీ జిల్లాలో ఈ కార్యశాల నిర్వహించాలన్నా నేను సమయం ఇస్తా. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు పాదపద్మములకు నమస్కరించి మనం అందరం కలిసి గో ఆధారిత వ్యవసాయం చేద్దామని, మన మనవాళ్ళు హాస్పిటల్ మొహం చూడకుండా చేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.